శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. ఆత్మీయులైన దర్శనం ప్రేక్షకులకు శరన్నవరాత్ర మహోత్సవ వైభవ కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రుల్లో ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. 9వ రోజుతో పూర్తయిపోయి 10వ రోజున విజయదశమి వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా 11వ రోజున విజయదశమి వచ్చింది. ఈ విజయదశమి పర్వదినాన అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి రూపంతో ఆరాధించుకునే సంప్రదాయం మనకు కనపడుతుంది. రాజరాజేశ్వరి అనే మాట చాలా అసాధారణమైన మాట. లోకంలో రాజులు ఉన్నారు, ఆ రాజులకు రాజులైన వారు ఉన్నారు, వాళ్ళని చక్రవర్తులు అంటాం మనం. చిన్న చిన్న రాజులందరికీ ఓ చక్రవర్తి. ఆ రాజరాజులైన వారికి ఈశ్వరీదేవి అంటే సమస్త సృష్టిలోని పరిపాలకులందరి మీద ఆధిపత్యాన్ని కలిగిన తల్లి అన్నమాట. ఏవో చిన్న చిన్న అధికారులు ఉంటారు, వాళ్ళపైన పై అధికారులు ఉంటారు, వాళ్ళపైన పై అధికారులు ఉంటారు. సృష్టిలోని సమస్తమైన అధికారులందరి మీద ఆధిపత్యం కలిగిన తల్లి అమ్మ. సృష్టి చేసేందుకు బ్రహ్మదేవుడు ఉన్నాడు, పోషణ చేసేందుకు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, లయకారకుడుగా మహేశ్వరుడు ఉన్నాడు. ఈ ముగ్గురికి ఆయా పనులు కేటాయించి అవి నిర్వహించడానికి కావలసిన శక్తుల్ని అనుగ్రహించి త్రిగుణాలకు, త్రిలోకాలకు, త్రిమాతలకు, త్రిశక్తులకు ఆధిపత్యం వహించే రాజరాజేశ్వరీ దేవిగా విజయదశమి పర్వదినాన అమ్మవారిని ఆరాధించుకోవడం. 9వ రోజున నవరాత్రులకు ఉద్వాసన చెప్పిన తర్వాత 10వ రోజున, ఇప్పుడు 10వ రోజున ఉద్వాసన చెప్పాక 11వ రోజున ఈ విజయదశమి పర్వదినాన్ని నిర్వహించుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన విధానంగా మనకు కనపడుతుంది. ఈ విజయదశమికి ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత మనకు కనపడుతుంది. విజయ ముహూర్త స్వరూపిణి అమ్మవారు, అందుకని విజయదశమి అనే పేరు వచ్చింది. దశమి తిథి నాడు ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి నాడు నక్షత్రోదయం అయ్యే సమయానికి ఉండే ముహూర్తము, ఆ సమయం విజయాముహూర్తం అని పేరు. ఆ విజయాముహూర్త స్వరూపం అమ్మవారి స్వరూపం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో విజయ, విమల, వంద్య, వందారు జనవత్సల అనే నామ పరంపర కనపడే చోట విజయ అని ఒక నామం ఉంది. విజయ అంటే విజయం యొక్క స్వరూపము తానైన తల్లి. అంతేకాదు విజయ ముహూర్త స్వరూపంలో కూడా ఉన్న తల్లి. అందుకని విజయదశమి నాడు విజయ ముహూర్త స్వరూపిణి అయిన తల్లిని రాజరాజేశ్వరిగా ఆరాధించడం. రాజత్కృప, రాజపీఠ, నివేశిత, నిజాశ్రిత అనే నామాలు లలితా సహస్రనామ స్తోత్రంలో మనం చూస్తాం. రాజపీఠమునందు నిజ ఆశ్రితులను నివేశింపజేసిన తల్లి, ప్రవేశపెట్టిన తల్లి. అంటే ఎవరికి ఏ అధికారం లభించినా అది తన ప్రయోజకత్వం కాదు, అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహమే అని వారు గుర్తించవలసిన సంస్కారాన్ని ఈ వ్యాసుల వారు ఈ నామం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అలాంటి తల్లిని రాజరాజేశ్వరి స్వరూపిణిగా, రాజకృప కలిగిన తల్లిగా మనం ఆరాధించుకోవడానికి కావలసిన పర్వము విజయదశమి. ఈ విజయదశమి నాడు ప్రత్యేకంగా చేసే కార్యక్రమం సాయంత్రం వేళ చేసే శమీ పూజ. శమీ శత్రు వినాశిని, శత్రువులను తొలగింపజేసేది శమీ. శత్రువులను సంహరించాలంటే, శత్రువులను అంతం చెయ్యాలి అంటే ఎప్పుడూ గెలవడానికి కావలసిన శక్తి మనకు కావాలి. అందుకే శమీ వృక్షానికి అపరాజిత అని పేరు. అమ్మవారి దేవతామూర్తులలో, అమ్మవారి నామాలలో అపరాజిత నామం ఒకటి ఉంది. ఆ అపరాజిత తత్వమే శమీ పూజలో మనం గుర్తించవలసిన రహస్యం. మనం కూడా ఎప్పుడూ విజయాన్ని సాధించాలి. శమీ వృక్షం మీద తమ ఆయుధాలను దాచుకున్న పాండవులు ఉత్తర గోగ్రహణ సమయంలో బృహన్నల అర్జునుడిగా మారడానికి ఆ గాంధీవాన్ని ఉత్తర కుమారుడి చేత కిందికి దింపించుకుని దాన్ని ఆధారం చేసుకుని విజయం సాధించాడని, 6 అతిరథ మహావీరులను అవలీలగా జయించి ఉత్తర గోగ్రహణంలో విజయుడు అన్న సార్థకాక్షుడయ్యాడని మహాభారతం మనకు తెలియజేస్తుంది. వ్యాసుల వారు చేసిన చమత్కారం ఏమిటంటే, అర్జునుడికి ఎన్నో పేర్లున్నాయి. అందులో ఒక పేరు నరుడు, మరొక పేరు విజయుడు. నరుడు విజయుడైన సన్నివేశం విజయదశమి నాడు కనపడుతుంది. నరులమైన మనందరం కూడా విజయులం కావాలి. మన కర్తవ్య నిర్వహణలో కౌశలాన్ని సంపాదించుకుని విజయం పొందాలి. ఆ విజయాన్ని ప్రసాదించేది విజయదశమి పర్వదినం నాడు అమ్మవారికి మనం సమర్పించే ఆరాధన. అందువల్ల అమ్మ ఈ రూపంలో
సమస్తమైన పాపాలను తొలగించి దశహర అయిన దసరా పండుగను విజయదశమి నాడు మనకు అనుగ్రహిస్తోంది. కాబట్టి విజయదశమి పర్వదినాన అపరాజితాదేవి పూజ చేసుకునే విధానం మనకు ఏర్పడింది. నవదుర్గా సంప్రదాయంలో కూడా ఆనాడు శమీ పూజ మాత్రమే చేస్తారు. శమీ పూజ చేయడం ద్వారా మనలో కావలసిన ఏ విధమైన భావం నిలబడాలో ఆ విధమైన భావం నిలబడుతుందని, శమమును మనం సంపాదించుకోగలుగుతామని, శమము దమము రెండు మానవుడు సంపాదించాలని, ఈ శమాన్నే శాంతి అన్నారు, దమాన్నే దాంతి అన్నారు. ఇంద్రియాలు బయటికి కొన్ని ఉంటాయి, లోపల కొన్ని ఉంటాయి. బయటకు ఉండే బహిరింద్రియాలను నిగ్రహించుకోవాలి, లోపల ఉండే అంతరింద్రియాన్ని అయిన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. ఈ రెండింటినే శమ దమాలు అంటారు. శమ దమాలు రెండింటినీ ప్రసాదించేది శమీ పూజ. అలాగే బయట ఉండే శత్రువులను జయించాలి, లోపల ఉండే అరిషడ్ వర్గాలను మనం జయించాలి. ఆ జయింపజేసే స్థితిని అపరాజిత అన్న పేరుతో ప్రసాదించేది. అంతేకాదు, మంత్ర సంప్రదాయంలో అపరాజిత మంత్రం ఒకటి ఉంది. ఆ అపరాజిత మంత్ర స్వరూపిణిగా అమ్మవారు సాక్షాత్కరించే రాజరాజేశ్వరి తత్వం విజయదశమి నాడు దర్శనమిస్తుందని, శమీ పూజ రూపంలో ఆ దేవతామూర్తి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం అందుకునే అవకాశం ఉంటుందని కూడా పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ అపరాజితాదేవి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, మనకు జయాన్ని ప్రసాదిస్తుంది, విజయాన్ని ప్రసాదిస్తుంది. విజయము అని మనం అనుకునే మాట నిజంగా విజయం మాత్రమే కాదు, అది రెండు భాగాలు. ఒకటి జయము, రెండవది విజయము. ఈ రెండు ఏమిటో పర్యాయ పదాలుగానే ఉన్నాయి కదండి. జయము అన్నా విజయం అన్నా ఒకే అర్థం కదా అని మనకు పైకి అనిపిస్తుంది. కానీ నిజానికి జయము విజయము అనే వాటికి స్వల్పమైన వ్యత్యాసం ఉంది. బాహ్య శత్రువుల మీద మనం సాధించే విజయం జయమైతే, అంతఃశత్రువుల మీద సాధించే జయం విజయం. అంతేకాకుండా జయము విజయము అనేవి రెండు మనకే ఉన్నాయి. అందుకే జయ విజయులిద్దరూ ద్వారపాలకులు అన్నారు. యా అంటే జన్మలతో చేసే యానం. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ గఠరే శయనం అని జగద్గురువులైన ఆదిశంకరులు ప్రబోధించారు. అందుకని పుడుతూ చస్తూ జన్మలతో చేసే యానము జయమైతే, ఇది విగతమైన జన్మల యానము విజయం. కాబట్టి అంతర్గత శత్రువులను జయించినప్పుడు మాత్రమే మోక్ష సామ్రాజ్యం అనే యథార్థమైన విజయ స్వరూపాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ రెండు స్థితులను జీవించి ఉన్నంత వరకు బాహ్య శత్రువులను జయించాలి, మరణించిన తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండే మోక్ష సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి. ఈ రెండింటినీ ప్రసాదించేది అమ్మ. అందుకని శమీ పూజ పేరుతో, అపరాజితాదేవి పేరుతో, నవదుర్గా స్వరూపిణిగా కూడా శమీ పూజ విధానాన్ని పెద్దలు మనకు తెలియచేశారు. అందువల్ల సమస్త పాపాలను పరిహరింపజేసే దశహర అయిన ఈ దసరా పండుగలో చిట్ట చివరి పర్వం విజయదశమి. కాబట్టి ఆ విజయదశమి నాడు ఈ విధమైన వైభవాన్ని మనం అందుకుంటాం. హిందూ జాతిని జాగృతం చేస్తూ దుష్ట శక్తులను నిర్మూలించే ధార్మిక శంఖారావం ఈ పండుగ అనిపిస్తుంది మనకు. ఏ శక్తి ఒక ప్రత్యేకమైన రూపంతో దాగి ఉన్నదో ఆ ప్రత్యేకమైన రూపం అంతర్గత శక్తిగా ప్రతి ప్రాణిలోనూ ఉన్నదని, మన లోపల ఉన్న ఈ శక్తిని ఉద్బుద్ధం చేసుకుని సమాజ కళ్యాణానికి దాన్ని సమర్పణం చేయడమే దసరా పండుగ యొక్క ప్రబోధమని మనం గుర్తిస్తే, శాక్తేయ ఆరాధన యథార్థమైన ఆధ్యాత్మిక సాధనగా మనకు కనపడుతుంది. మన లోపల అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను ప్రచోదనం చేసుకోవడం, దాన్ని సమీకరించుకుని దుష్టత్వాన్ని ఎదుర్కోవడం, మన లోపల ఉన్న దుష్టత్వాన్ని ముందుగా ఎదుర్కోగలిగితేనే బయట ఉన్న దుష్టత్వాన్ని జయించగలమనే సత్యాన్ని గుర్తించడం దసరా పండుగ మనకు ప్రసాదించే మహత్తరమైన ప్రబోధం. చెడుపై మంచి సాధించిన విజయానికి పర్వదిన రూపంలో కనిపించే సంకేతం దసరా పండుగ. మనలో ఉన్న భండాసురుడు, మనలో ఉన్న చండాసురుడు, మనలో ఉన్న రక్తబీజాసురుడు, మనలో ఉన్న మహిషాసురుడు వంటి దుష్ట రాక్షస గుణాలను సంహరించి మనను సంస్కరించి దసరా పండుగ యొక్క యథార్థమైన ప్రయోజనాన్ని మనకు అనుగ్రహించవలసిందిగా పరాశక్తి అయిన ఆ లలితా మహాభట్టారిక త్రిపుర సుందరీదేవిని సప్రశ్రేయంగా అంజలి ఘటించి ప్రార్థిస్తూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దర్శనం